బీజిఎం రెండు కూడా అనవసరమైన సినిమాకి. ఇంకా అడవిలో వాళ్ళ కష్టం కోసం వెళ్ళొచ్చేమో సినిమాకి, కానీ తమ్ముడు అనే టైటిల్కి అసలు సినిమాకి ఏ సంబంధం లేదు. అసలు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇందులో, లేడీ యాక్టర్స్, సీనియర్ యాక్టర్ లయ్య గారు ఉన్నారు, నితిన్ ఉన్నారు. అంటే 4 సినిమాలు ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా తీయాలి సినిమాలు, కానీ ఎలా ఉందో సినిమా నిజంగా చెప్తున్నాను. తమ్ముడు సినిమాకి ఎవరు వచ్చినా సరే డబ్బులు బొక్క, టైం బొక్క, టోటల్గా టైమే బొక్క. నిజంగా చెప్తున్నాను, కన్నప్పకి వెళ్దాం బెటర్ తమ్ముడు కన్నా సరే. ఆ సినిమాలు ఈ సినిమాలు అంటే ఈ సినిమా కోసం మాట్లాడుకుందాం అన్న. అడుగులో పెట్టి నిజంగా బుర్ర ఓడికిచ్చేయాడు అన్న సినిమాని మాత్రం. ఒక కంటెంట్ లేదు, ఒక సిన్సియరిటీ లేదు, ఒక ఏమీ లేదు. ఆ ఫైట్లు ఏదో కొత్తగా తీస్తే సినిమా ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు అది తీసినట్టు ఉంది. నిజంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అయినా అనిపిస్తుంది. వేణు శ్రీరామ్ గారు మరి ఆ టాలెంట్ ఎక్కడ పెట్టే నాకు అర్థం కాలేదు. నితిన్ యాక్టింగ్ ఓకే, బట్ బీజిఎం మాత్రం నిజంగా బాబాయ్ బుర్ర మెంటలెక్కిచ్చారన్న. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట మొత్తం సినిమాతో కూడా ఆ సౌండ్ బాక్సులతో చంపించారు అన్న. ఫ్యాన్స్ పరంగా పక్కన పెడితే ఓన్లీ సినిమా కోసం మాట్లాడుకుందాం. సినిమా తమ్ముడు సినిమా అయితే బోరింగ్ ఉత్తరు రొట్ట సినిమా అన్న. సినిమా అయితే నాకు ఏం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బోరింగ్. బట్ ఏదైతే అమ్మడు కూడానే ఒక ఊరిని ఇంట్రడక్షన్ చేస్తారో ఆ ఊరిని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఏదో డెప్త్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కూడా ఏమి ఉండదని సినిమా. ఒక యాక్షన్ పార్ట్ మాత్రం, ఒక ఫైట్ మాత్రం సినిమాలో మనం చూడదగ్గట్టుగా కొంచెం సిన్సియర్గా ఉంటుంది. సో ఓవరాల్గా తమ్ముడు సినిమాకి ఎవరో రాకండి, మీ డబ్బులు బొక్క, టైం బొక్క. 2.5 గంటల సేపు బుర్ర పాడంతే ఏమీ లేదు సినిమాలో. ఓపెన్గా చెప్పేస్తున్నాను. నితిన్ అన్న ఒక 1 year గ్యాప్ తీసుకుని ఆ యాక్టింగ్లోనే స్టోరీ సెలక్షన్లో తీసుకుంటే బెటర్. ఏదో వెళ్ళమంటున్నారు కదా, సేమ్ ప్రొడక్షన్ సేమ్ హీరో, దాన్ని ఒక 1 year గ్యాప్ ఇచ్చి కొంచెం బాగా రాసి తీస్తే బెటర్. లేదంటే నితిన్ కూడా మర్చిపోతారు. బాగుంది. సెకండ్ హాఫ్ అయితే బాగాలేదు, అంతా ఏదో ఒకసారి చూడవచ్చు అంతే. కాకపోతే సెంటిమెంట్ బాగుంది, అక్కది వాళ్ళది అంతే, బాగుంది అంతే. స్టోరీ ఏం లేదు, కాకపోతే ఒక్కసారి చూడవచ్చు అంతే. మరి అంతలా ఏం ఉండదు, ఒకసారి అయితే చూడవచ్చు, నార్మల్ ఉంది. నితిన్ ఆయన యాక్టింగ్ ఒక లెవెల్లో ఉంది, అట్లేం లేదు. కానీ కాకపోతే జెన్యున్గా చెప్తున్నా భయ్యా, ఒకసారి చూడవచ్చు అంతే. మరి అంతలా ఏముండదు, ఫైట్ సీన్లు ఎక్కువ ఉన్నాయి అందులో, అంత ఏముండదు. కాకపోతే ఒకసారి అయితే చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అంత ఫైటింగ్ పెట్టిండు, సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ పెట్టిండు, అంత ఏముండదు సినిమా అయితే. కాకపోతే రెడీ బాబు. తమ్ముడు సినిమా, తమ్ముడు టైటిల్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పేరు సినిమాకు ఉన్నంత పవర్ పోగొట్టేశారు వీళ్ళు. డైరెక్షన్ ప్రాబ్లం, సబ్జెక్ట్ మంచిది కాదు, డైరెక్షన్ నచ్చలా. ఏముంటుంది బాసు, మన ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పేసి బాణాలు వేసే దాంట్లో హీరో ఉంటాడు. సో తనకి గోలు రీచ్ అవ్వలేకపోతుంటాడు. దానికోసం నేను ఏదో మిస్టేక్ చేశానని చెప్పేసి అనుకుంటే చిన్నప్పుడు వాడికి తెలియకుండా వాళ్ళ అక్కకి వీడికి చిన్న ఇష్యూ అవుద్ది. వాళ్ళ అక్కని సేవ్ చేద్దామని వెళ్తాడు, అదే సినిమా. సో ఆ సెంటిమెంట్ అనేది బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. మన గుర్తు మనం పిసుక్కుంటే ఎలా ఉంటుందో అలా నలిపేసి పిసికేశాడు, పెద్ద బొక్క. దిల్ రాజు గారి బ్యానర్లో మంచి ఫ్లాప్ వచ్చేసిందండి. చాలా రోజుల తర్వాత దిల్ రాజు గారు మంచి ఫ్లాప్ పడింది. నితిన్ గారి కెరీర్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసేసారు. ఇలాంటి రొట్ట కథలు మానేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కొత్తదనంతో కూడుకున్నది, కంటెంట్తో ఉన్న కథలు చేస్తే ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది, పెద్ద స్టార్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చి 500 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు కొట్టేసి పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారండి. ఈయన ఎప్పుడో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈయన జయం సినిమా హీరో. ఒక్కసారి చూడొచ్చా సినిమా? నేను నిజం చెప్పడం అంటే నాకు ఇష్టం. సో చూసి తట్టుకునే ఓపిక మీకు ఉందంటే కనుక ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అందరు నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ నాకు ఎందుకైనా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడము. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్ ఉంది, కానీ ఫైట్లు చాలా బాగున్నాయి. అంటే ఏంటంటే ఒక ఫైట్ ఉందన్న, ఆ ఫైట్ చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే మొత్తం మంటలో మధ్యలో ఫైట్ అన్న, ఆమెకి డెలివరీ అవుతుంది. ఆ పొట్టతో ఉంటుంది, అక్కడ డెలివరీ చేస్తూ ఫైట్ చేయడం చాలా బాగుంది. ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ చాలా బాగుంది, సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే అన్న సింపుల్ చెప్తున్నా, మన నితిన్ అన్న మన తెలంగాణ స్టార్ అన్న, తెలంగాణ హీరో. మన తెలంగాణలో మనం ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా అన్న? ఇగో సినిమా 100 కోట్లు పెట్టి 200 కోట్లు కదన్నా, తీసే విధానం చాలా బాగుంది, నో బోరు.
అసలు బోర్ అనే మాట లేదు, సింపుల్ చెప్పాలంటే. ఇంకొకటి చెప్తున్నా, పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్, ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. ఎక్సలెంట్ అన్న. తమ్ముడు సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి అన్న, చాలా బాగుంది. ఓకే, బెస్ట్, నాకైతే నచ్చింది అన్న. బాగలేదంటే ఎవరు చెప్పారు అన్న, చూసి అన్న ఫీల్ కావాలన్న, సినిమా ఫీల్ కాకుండా ఏంది చూడకుండా అంటే అసలు చాలా, అరే మొత్తం ఫారెస్ట్లో సినిమా చేశారు అన్న, మొత్తం ఫారెస్ట్లో ఫైట్ ఉంది, ఫారెస్ట్లో చేసింది అన్న, చాలా బాగుంది అన్న. 100 కోట్లు 200 కోట్లు కాదన్న అన్న, ఇగో చెప్తున్నా 500 crores కంపల్సరీ వస్తాయి అన్న. నేను 1000 కోట్లని గొప్ప చెప్పడం అవసరం లేదు, నేను జెన్యున్గా చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. మధ్య బాండింగ్ చాలా బాగా చూపించాడు ఆ జనరేషన్లోనే. కానీ మళ్ళీ ఆ టైటిల్ పెట్టుకున్నందుకు అట్లాంటి జస్టిఫికేషన్ ఏంటంటే, మనకి ఇది ఎంసీఏ స్టోరీ, చూసిన స్టోరీయే కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తమ్ముడులో మనకి ఏంటంటే, పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఇక్కడ అంత ఏం ఇంపాక్ట్ అనిపించలేదు, ఏదో సాగుతుంది కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నితిన్కి అయితే స్టోరీ సెలెక్షన్ చాలా డ్రాబ్యాక్ అవుతున్నాడు. అసలు పర్ఫార్మెన్స్ ఏంటంటే ఏం అనిపించదు, అంటే ఏదో రెగ్యులర్గా స్టోరీ నడుస్తుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఏది వర్కౌట్ కాలేదు, అంటే వర్కౌట్ కాలేదు ఇన్ ద సెన్స్ ఎక్కడ కూడా ఎంగేజింగ్. ఇప్పుడు డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే, లాగ్ చేయకుండా 2.5 hours సినిమాని ఎండ్ చేశాడు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. లయ గారి యాక్టింగ్ బాగుంది. లయ గారు వచ్చినందుకు కంబ్యాక్ ఫిలిం అయితే అనలేను, కానీ బట్ లయ గారు అయితే కొంచెం జస్టిఫికేషన్ అయితే చేశారు. లయ గారు ఉన్నందుకు సినిమా కొంచెం అంతో ఇంతో ఆడుతుందని నేను అనుకుంటున్నాను. దిల్ రాజు గారికి బొక్క అంటే ఇక పెట్టిన డబ్బులు అయితే రాకపోవచ్చు. దిల్ రాజు గారు చెప్పిన వావ్ మూమెంట్స్ కానీ విజువల్స్ కానీ అంతా ముందు వకీల్ సాబ్ తీసారు కదా మంచిగా, దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ సినిమాకి వచ్చారు. అందరు సాటిస్ఫాక్షన్ అవుతారా? లేరు, అవరు అసలు 1% కూడా అవరు. ఎందుకంటే నేను కూడా శ్రీరామ్ బేను ప్రీవియస్ చేసిన ఎంసీఏ కానీ తర్వాత వకీల్ సాబ్ కానీ చూసే వచ్చాను. బట్ మనకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపిస్తుంది అంటే, డైరెక్ట్ ఒక ఎంసీఏ పార్ట్ 2 సీక్వెల్ లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఏంటంటే, కొంచెం మార్చింది ఏంటంటే, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టాడు, అది ప్లస్ అయింది. అంతకుమించి సినిమాలో అయితే పవన్ కళ్యాణ్ తమ్ముడు జస్టిఫికేషన్ అయితే చేయలేదు. నితిన్కి ఒక నితిన్ని అభిమానించే ఒక ఫ్యాన్గా చెప్తున్నా, కొంచెం లేట్ అయినా బ్రదర్, మంచి సినిమాలు తీసుకొని ఒక 1 year టైం తీసుకొని అయినా మంచి స్టోరీతో రావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి పడితే ఇప్పుడు నితిన్ పరిస్థితి ఎలా అయిందంటే, ఒకప్పుడు బాలకృష్ణ పరిస్థితి అయింది. అండ్ బాలకృష్ణ ఏ సినిమా పడితే ఆ సినిమా తీసేసి తన కెరియర్ని నాశనం చేసుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళా బోయపాటి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ఒక ట్రాక్లోకి వస్తున్నాడు. నాకు తెలిసి తేజ కనుక మళ్ళీ తీసుకొని నితిన్ ఒక ట్రాక్లోకి పెడితేనే నితిన్ మళ్ళీ ఏమన్నా కంబ్యాక్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఓకేనా అన్న, ఎట్లుందన్న సినిమా? తమ్ముడు మూవీ ఇప్పుడే చూశాను. ఇది వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ మూవీ అండి. ఫుల్ ఫ్యామిలీ ఉండి మాస్ ఆడియన్స్కి అర్థం కాదు, మాస్ ఆడియన్స్కి చూడడానికి వీలు కాదు. కామెంట్స్ ఇస్తూ ఉంటారు, అవి నమ్మకండి. ఫుల్ ఫ్యామిలీ మూవీ, ఫుల్ సూపర్. నితిన్ యాక్టింగ్ వచ్చేసి చాలా క్లాస్గా, సైలెంట్గా చాలా బాగా ఫినిష్ చేశాడు. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు అలాంటి యాక్టింగ్ మళ్ళీ చూపించాడు. చాలా సూపర్. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు తప్పక చూడవలసిన సినిమా. సూపర్. నెక్స్ట్ వచ్చేసి లయ గారు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, చాలా బాగా రీఎంట్రీ ఇచ్చారు. సినిమా చాలా బాగా తనకు అనుకూలంగానే వచ్చింది. చాలా సూపర్. తన యాక్టింగ్ వెరీ సూపర్. సినిమా వచ్చేసి 75 కోట్లు పెట్టారు. ఇందులో గ్రాఫిక్స్ ఏం లేవు, చాలా నీట్గా తీశారు, అర్థమయ్యేట్టు తీశారు, చాలా బాగుంది. పెట్టిన డబ్బులు వస్తాయి, సూపర్ హిట్ అని చెప్పగలం. నెగిటివ్ కామెంట్ ఇస్తుంటారండి, మాస్ ఆడియన్స్ చాలా ఇస్తుంటారు. అందరికీ బాహుబలి సినిమాలే రావు, ఇది ఫ్యామిలీ పిక్చర్. ఫ్యామిలీ వాళ్ళు చూస్తే పక్కా ఏడుస్తారు. అలాంటి పిక్చర్ దిల్ రాజు ఫుల్ ఫ్యామిలీ పిక్చర్సే బ్యానర్లో తీస్తారని నాకు తెలుసు.
ఇది కూడా అందులో చేరికైంది. చాలా బాగుంది, చాలా బాగుంది. స్లోగా చూస్తారు జనాలు, స్లోగా చూస్తారు. ఒకటేసారి ఫుల్ అయి బోర్డులు నిండిపోవు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకున్నారు తమ్ముడు, దానికి జస్టిఫికేషన్ ఫుల్ చేసిందా? పవన్ కళ్యాణ్ తమ్ముడుగా అది వేరే, ఇది వేరే. ఇది అక్క క్యారెక్టర్లో తమ్ముడుగా ఎలా చూపించాలో అలా చూపించవలసిన సినిమా. ఫ్యామిలీ పిక్చర్. ఒక అక్కకి ఎలా న్యాయం చేయాలో ఈ సినిమాలో అలా న్యాయం చేశాడు. చాలా సూపర్. 4.5. ఎట్లుందన్న సినిమా? సినిమా పర్వాలేదండి, ఒకసారి చూడొచ్చు. అంటే ఫస్ట్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగే ఉంది. అంటే అందరూ చెప్తున్నారు నెగిటివ్ చూడలేం సినిమా అని చెప్పి. చాలా అంటే చూడలేం, కానీ ఫస్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడొచ్చు అన్న అంతే. అంటే కొత్తగా ఏమిటంటే సౌండ్ సిస్టమ్ బాగుంది. మళ్ళీ దిల్ రాజు లాస్ట్ లకే వస్తాడని చెప్తున్నారు కదా. అదే అంటే మీకు ఓవరాల్గా సినిమాలో ఏం నచ్చింది? ఓవరాల్గా ఏం నచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే కంబ్యాక్ నచ్చింది. అక్క తమ్ముడు బాగుంది నచ్చింది అంతవరకే. సెకండ్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఫైటింగ్స్ వల్ల బోర్ కట్టిస్తుంది అంతే, అంతవరకే. అంతకు మించి ఏం లేదు. స్టోరీ ఏం లేదు. సింపుల్ స్టోరీ అంతే. థ్యాంక్ యూ. ఎట్లుందన్న మూవీ? వరస్ట్ ఉందన్న. అంటే ఏం నచ్చలే మూవీలో? అంటే ఇదివరకు ఆల్రెడీ తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ తీశాడు కాబట్టి ఇప్పుడు ఎంసీఏ సేమ్ డిట్టో. ఎంసీఏ లేక ఉంది. ఎంసీఏ బెస్ట్. దిల్ రాజు మళ్ళా లాసేనా? దిల్ రాజు పేరు బుల్ రాజు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అన్న. అంటే ఒక్క పాయింట్ కూడా నచ్చలేదా సినిమాలో? ఒక లయ్యను రత్న క్యారెక్టర్ తప్ప మిగతా అంతా వేస్ట్. అంటే మన యాక్టింగ్ ఎట్లుంది మన నితిన్ది? బాగోలేదు. అంటే సినిమా బెస్ట్. ఇంతకు ముందు తీసిన నితిన్ సినిమా బెటరా, ఈ సినిమా బెటరా? కొంచెం చూసుకుంటే నితిన్ సినిమా ఇంత ముందుదే బెటరా? అంటే అందరు చెప్తున్నారు అన్న, కొంతమంది బాగుందని చెప్తున్నారు. అంటే బాగాలేదన్న ఇది, ఎందుకంటే తమ్ముడు అనే టైటిల్కి న్యాయం చేయలేదు. పాటలు కూడా ఏమి లేవు. అంటే చూసి వేస్ట్ అంటారు. చూసి వేస్ట్, డబ్బులు అంటే వేస్ట్. కంబ్యాక్ ఇవ్వాలంటే నితిన్కి ఏం సజెషన్స్ ఇస్తారు అంటే ఆడియన్స్? కంబ్యాక్ ఇవ్వాలంటే కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటే బెటర్. రొటీన్గా తీస్తే ఎవరు చూడండి సినిమా. అసలు దిల్ రాజు తీయాలని సినిమా కూడా కాదు, నితిన్ సినిమా కూడా కాదు. ఇది టైటిల్ వేస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ టైటిల్ అనవసరంగా వేస్ట్ చేశారు. దాని తగ్గ సబ్జెక్ట్ లేదు.